తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎవరిని కోరుకుంటున్నారు? తెలంగాణ ప్రాంత ప్రజలు ఎవరు కావాలని కోరుకుంటున్నారు? తెలంగాణ ప్రాంత ప్రజానిక మొత్తం సబ్బండ వర్గాలు కూడా ఎవరు కావాలని కోరుకుంటున్నారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఎందుకు కేసీఆర్ కావాలి? కేసీఆర్కు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఉన్న సంబంధం ఏంది? ఎందుకు పదే పదే కేసీఆర్ కంటే గొప్ప వ్యక్తులు లేరా, లేకపోతే కేసీఆర్ కంటే ఇంకెవరు లేరా అనేది చాలామంది కూడా నాతో అంటుండే. అయితే నేను దీంట్లో ఒక ప్రధానమైన అంశాన్ని మీ అందరికీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఏంది అంటే ఒక్కసారి మీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూడాలి. ఇక్కడ మీకు కనబడుతున్న వ్యక్తి కేసీఆర్ను ఎందుకు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పటికీ కూడా హర్షిస్తున్నారు? తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇప్పటికీ కూడా ఎందుకు స్వాగతిస్తున్నారు? తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎందుకు కేసీఆర్ కావాలని నినాదం చేస్తున్నారు అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ కేసీఆర్కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలో కనుకున్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కేసీఆర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో చాలా గొప్పమైన వ్యక్తి. ఎందుకంటే 14 సంవత్సరాలు నిర్విరామంగా నిరాటకంగా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ పదవి లేకున్నా కేవలం తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా పోరాటం చేసిన అతి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ తెలంగాణలో ఓన్లీ కేసీఆర్ అనే పదం మీ అందరికీ వినబడుతుంది. మరి కేవలం పదవుల కోసం తొక్కుకుంటూ వచ్చి పదవులకు మాత్రమే కావాలి, ముఖ్యమంత్రి పీఠమే కావాలనుకుంటూ వచ్చిన వ్యక్తికి రేవంత్ రెడ్డి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ పార్టీని కాపాడిండు, కార్యకర్తలను కాపాడిండు, సమాజాన్ని కాపాడిండు, తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా కేసీఆర్ మారిండు. సో ఈ ఇద్దరికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు, అవన్నీ మనం పక్కన పెడదాం. ఇక పక్కన పెట్టిన తర్వాత ఒక్కసారి నిన్న జరిగిన ఈ బాధాకరమైన సన్నివేశం నాకు నిన్న సాయంత్రం పూర్తి స్థాయిలో చూశాను. సో పూర్తిగా నిన్న సాయంత్రమే మనం లైవ్ పెడదాం అనుకున్నాం. కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇది నిజాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇక నుండి నేను చెప్పబోయే మార్నింగ్ న్యూస్ చాలా కుండ బద్దలు పడు బాజాత్తుగా చెప్తున్నా, ఓపెన్గా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ క్లారిటీగా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ రౌడీయిజం నడుస్తుందా, గూండాయిజం నడుస్తుందా, పోలీసుల దగ్గర నుండి దాడి చేయిస్తున్నారా? ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ ఒకటి చెప్పాలి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డిజీ ఒకటి చెప్పాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ దిక్కుకైనా వెళ్ళండి, దాడులు దేనికి సంస్కృతి? మొన్నటి వరకు తెలంగాణ ఏది మన కాంగ్రెస్ భవన్కు సంబంధించి, గాంధీ భవన్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద ఒకరికొకరు కేసులైనా అది తెలిసిన విషయమే. ఈరోజు భువనగిరి అడ్డాలో నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ కిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జెండాను, అందులో ముఖ్యంగా నాకు చాలా బాధాకరంగా అనిపించింది ఏంటంటే కేసీఆర్ ఫోటోను పట్టుకున్నారు చూడు. ఇగో ఇక్కడ కనబడుతున్న కేసీఆర్ ఫోటో, ఈ కేసీఆర్ ఫోటోను ఇట్లా పట్టుకొని ఇట్లా ఎత్తేసినప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క యువకుడికి నరనరాన జివ్వుమని రక్తం సలసలసల మరిగేటట్టుగా అయిపోయిన పరిస్థితి కనబడింది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు గౌరవిస్తలేవు. మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప యోధుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటో పట్టుకొని ఇట్లా నేల కేసు కొడితే ఇప్పుడు సైబర్ క్రైమ్లో మేము ఎన్ని కేసులు పెట్టాలి? ఇది తెలంగాణ రాష్ట్ర గౌరవ యనుమల రేవంత్ రెడ్డి చెప్పాలి, నాకు ఆయన్నే చెప్పాలి, లేదా రాష్ట్ర డీజీపీ చెప్పాలి. పోలీసులతోని కేసులు పెట్టిస్తున్నావు కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి మా ఉద్యమ నాయకుడు, మా తెలంగాణ రాష్ట్ర రథసారథి, 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటో పట్టుకొని దాని మీద ఏ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నావు? మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నువ్వు పాలమూరు బిడ్డ అంటావు, ఆ పాలమూరు సరిహద్దులలో ఉన్న కడప రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నావా? లేకపోతే తెలంగాణలో ఈ పాశ్చాత్య సంస్కృతి ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు? ఏంటిది ఇది? దీనికి ఏమన్నా సమాధానం చెప్తావా? ఈరోజు నల్గొండ జిల్లాకు సంబంధించిన దాడిని నేను ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నా, బాజాప్తగా ఖండిస్తా, బరాబరి ఖండిస్తా. ఇది నా తెలంగాణ రాష్ట్రం, 1200 మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా ఏర్పడిన రాష్ట్రం. అందరి లెక్క వేషాలు వేసుకొని వార్తలు చదువుతలేను, అందరి లెక్క వేషాలు చెప్పుకొని వార్తలు చెప్తలేను, నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతో చెప్తున్నా. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటో పట్టుకొని నేలకేసి కొట్టే అంత ధైర్యం ఎవరిచ్చిర్రు అంటే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలే ఇచ్చిల్లు. అవును, మన ఒంట్లో సావజ్ వచ్చిందా, నెత్తురోజు వచ్చిందా, ఉప్పు కారం తింటలేమా? తెలంగాణ ప్రాంత పౌరుషం గడ్డ ఏడబోయింది? నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడిని అడుగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ పోలీసులు వచ్చిళ్ళు, హౌస్ అరెస్టులు చేసిర్రు. ఎవరు హౌస్ అరెస్టులు చేసేది? మీరు హౌస్ అరెస్టులలో ఎందుకు కూర్చుంటారు? అరే భయ్, మా తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ సింహం కేసీఆర్ ఫోటో పట్టుకొని నేలకేసి కొట్టిండు అంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి? ఒక మగాడిగా పుట్టినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన ఈ రాష్ట్రం కోసం దాంతోపాటు 14 సంవత్సరాల పాటు నిరంతరాయంగా నిర్విరామంగా పోరాటం చేసిన కేసీఆర్ను ఫోటో పట్టుకొని నేలకేసి కొడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఎడబోయిలు. తెల్లారు లేవంగానే మొత్తం అప్డేట్స్ వస్తున్నాయి. హౌస్ అరెస్ట్ అయితే ఒక్కరు హౌస్ అరెస్ట్ అయితే నల్గొండ జిల్లాలో లేరా? నల్గొండ జిల్లా పౌరుషం ఏమైపోయింది?
తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా ఊపిరి పోసింది కదా, అదే నల్గొండ గర్జన ఎక్కడైపోయింది? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో పట్టుకొని ఆ ఎన్ఎస్యుఐకు సంబంధించిన నేతలు నేలకేసి కొడతారా? ఇదా రేవంత్ రెడ్డిని నేర్పించేది? ఇదా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ? ఇదా ఎన్ఎస్యుఐ క్రమశిక్షణ? ఇదా రాహుల్ గాంధీ నేర్పించేది? ఇదా ప్రియాంక గాంధీ నేర్పించేది? ఇదా సోనియా గాంధీ చెప్పేది? ఏం చెప్తున్నారు? ఇదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరు నేర్పించేది? ఇదానండి నల్గొండ మంత్రులు మీరు నేర్పించేది? ఏంది ఇది? ఇది ఏంది? దేనికి సంకేతం ఒక్కసారి చెప్పురి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు భువనగిరిలో జరిగిన ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో పట్టుకొని ఇట్లా కొడతాడు ఆ మొగాయనే. అంటే దేనికోసం ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత దమ్ము, ఎంత ధైర్యం ఉంటే వాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోటో పట్టుకోవాలి? ఎవరిచ్చిళ్ళు అంత ధైర్యం? ఎవరిచ్చిళ్ళు? ఎవరు ఆ పౌరుషం ఇచ్చిళ్ళు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా కేసీఆర్ బొమ్మ పట్టుకున్నాడు అంటే ఇక మన ఉద్యమం నేలరాలిపోయిందా? మన పౌరుషం సావజొచ్చిందా? ఒకసారి మీరు ఆలోచించాలి. నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను అడుగుతున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక దైవం లెక్క. ఈ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా నిరాటకంగా పోరాటం చేసి ఏ పదవులను ఆశించకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం 1956 నుండి 2014 వరకు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసింది ఎవరైనా ఉన్నారు అంటే కేసీఆర్. 2014 నుంచి 2028 వరకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తిగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. రైట్, ఇప్పుడు మీకు ఒక అంశాన్ని కూడా నేను చూపెడతా. ఒకసారి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకసారి ఇక్కడ చూడుర్రి. కాంగ్రెస్ గూండాగిరి చూడుర్రి. బీఆర్ఎస్ భువనగిరి కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఫర్నిచర్ ధ్వంసం చేస్తుండగా అక్కడే ఉండి పోలీసులు దౌర్జన్యాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇది ఏమి చిత్రాలు చూస్తున్నారయ్యో ఓ పోలీసులు. ఈ పోలీసులు అండి ఏం చేయాలి? వాళ్ళందరూ కూడా ఇట్లా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఇట్లా ఏంది అరెస్టు చేయాలి. ఇప్పుడు ఏ తప్పు చేయకుండా ఎస్ఓటి పోలీసులకి ఇక్కడికి వచ్చిళ్ళు ఏ గుండానా, నేను రౌడీనా, ఉగ్రవాదినా? ఆ రోజు పోలీసు వ్యవస్థ ఇంతనిగా ఉన్నది. ఇంటెలిజెన్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది అనే విషయానికి సంబంధించి మీరు చూస్తున్నారు కదా. రైట్, ఇక్కడ పోలీసులు అందరూ కూడా చూస్తున్నారు కదా. పోలీసులు అందరూ రికార్డ్ చేస్తున్నారే తప్ప వాళ్ళను అసలు లోపలికి ఎంట్రీ ఇవ్వకుండా ఏ విధంగా చూస్తున్నారు? ఈ విషయాన్ని మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఏ ఒక్కరికి కనిపించదు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి.